న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో బీజేపీ సర్వసభ్య సమావేశం. శ్రీకాళహస్తి కుంభాభిషేక మహోత్సవంలో అపశృతి. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖులు. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో ప్రారంభం. కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలని డాక్టర్ మధులత డిమాండ్. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీ సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, చంద్రారెడ్డి, కోటేశ్వరరావు, రవీంద్రరాజు, జల్లి మధుసూదన్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డిమానిటైజేషన్ విషయంలో గొంతులు పెట్టి మాట్లాడిన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వీరి మాటలు కానీ మీడియా గందరగోళాన్ని కానీ ప్రజలు ఎవరు విశ్వసించలేదు. ఇది మా బాగు కోసం, భారతదేశ బాగు కోసం నరేంద్ర మోడీ చేసిన నిర్ణయాన్ని కష్టాలను ఓర్చుకుని సమర్థించిన ప్రజానేకం ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సింది ఏ పేరుతో అనేది కాదు, అభివృద్ధి జరిగి తీరాలా, జరిపి తీరగల శక్తి నరేంద్ర మోడీకి ఉంది, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉందనే విషయాన్ని ప్రజలు తీవ్రంగా పూర్తిగా విశ్వసిస్తున్నారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. దీంతో పాటుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు శ్రీకాళహస్తి కుంభాభిషేక మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. అభిషేకం జరిగిన 3వ రోజు అనూహ్యంగా గోపురం ముందు యాగశాల పాకలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ జ్వాలలు రాజగోపురంపై వ్యాపించి గోపురం క్రింది భాగం మసకబారింది. విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అధికారుల కథనం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందన్నారు. కానీ స్థానికుల కథనం ప్రకారం బిల్డింగ్ పనుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంటుంది అన్నారు. కాగా దీన్ని ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని అఖిలపక్ష నేతలు వాపోతున్నారు. గ్యాస్ కట్టింగ్ వల్ల స్పార్క్ వచ్చి కాలిపోయిందనేది వాస్తవం. జరిగింది 3 పైన జరిగింది. ఈవో గారు ఇంతవరకు రాలా. మీటింగ్ ముఖ్యంగా బోర్డు నెంబర్ వచ్చినా అక్కడ మేమంతా బోర్డు నెంబర్ లేనప్పుడు బోర్డు నెంబర్ లేని మీటింగ్ ఏందాడా? ఏ నిర్ణయం తీసుకొని బోర్డు చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలా అని కూర్చొని ఏం చేస్తున్నాడా? కానీ మా మంత్రి, మా తెలుగుదేశం మంత్రి ఆయన కూడా అవసరం లేదు, వచ్చి చూసేసి కాబట్టి మళ్ళీ మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇది యథార్థం. ఆడ కటింగ్ చేస్తా స్పార్క్ వచ్చి అందుకునింది యథార్థం. ఎండలు బాగున్నాయి కానీ అందరి చేత ఏ ప్రమాదం జరగల. దాన్ని పోయి ఆ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి దీని వల్ల జరిగింది, దాని వల్ల జరిగిందని ఊరికి అనవసరమైన మాట్లాడటం చాలా తప్పు. ఏదైనా జరుగుంటే తప్పు, యథార్థం మాట్లాడాలా. దేనిపోయిన అభూత కల్పనలు చేసి ఒకరిపై నిందలు వేసేది మాత్రం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు కూడా మేము కోరుకుంటున్నాం. కూడా జరిగింది యథార్థం చేసుకోమనండి. ఈవో నడిపేసుకొని రావాల్సిన అవసరం లేదు. ముందు వాస్తవం మాట్లాడమని దేనికైనా, అంతేగాని బోర్డు నెంబర్ల పైన కానీ ఏదికైనా మాట్లాడటం పద్ధతి కాదు. ఇది నోటికి ఏది వస్తే అది ఏదో ఒక రాద్దాంతం. కానీ ఈ గాలి గోపురం మీద ఒక పెట్టబడిపోయిందంటే అది గోపాలకృష్ణారెడ్డి గారి పుణ్యం, అది బొద్దల సుధీర్ రెడ్డి గారి పుణ్యం, అది బృందమ్మ గారి పుణ్యం. ఏం చెప్పే వాకి ఇంకేం లేదా సబ్జెక్టు నీ మీద ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్షంలో మేము 10 సంవత్సరాలు ఉన్నాం. అలు పెరగని పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేశాం. చెయ్యాలా, రాజకీయం చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. ఇవన్నీ కొజ్జా రాజకీయాలు అంటారు, దీన్ని కొజ్జా రాజకీయాలు అంటారు, చేతగానే రాజకీయాలు అంటారు. ఏదన్నా ఉందా గోపాలకృష్ణారెడ్డి గారి మీద నువ్వు నిక్కచ్చిగా తప్పు చేసింటే చూపి, మేము సవాల్. నీకు నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు. ఇది మధుసూదన్ రెడ్డికి మేము నొక్కి ఒక్కనిస్తున్నాం. అర్థమైందా? నువ్వు ఒక్క అడుగు వేస్తే మేము 2 అడుగులు వేసేదానికి ఇక్కడ ముందుకున్నాం. ఫస్ట్ వాస్తవాలు జరిగింది, డిస్ట్రిబ్యూషన్ మేము అనుకుంటున్నాం. ఒకటే జరిగింది. బాగా సందర్శించారు, హ్యాపీగా పోయినారు. ఏం జరిగిందని కూడా మేము దాన్ని ఎంక్వైరీ చేస్తాము, తెలుసుకుంటాం ఎట్లా జరిగింది, ఏం జరిగిందని కూడా.